కార్మికులు అంటే తమ్మారెడ్డి భరద్వాజ అంటే 24 క్రాఫ్ట్స్. ప్రభాకర్ రెడ్డి గారు తోసాడు నన్ను అట్లా. దాసరి నారాయణరావు గారు కొంతమందికి నా మీద శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. పెత్తనం చేసేవాళ్ళు ఎవరన్నా పని మట్టికి చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అది వజ్రోత్సవాల టైంలో ఎక్కువ కనపడింది బాగా. 75 years అన్నావు కాబట్టి చెప్తున్నాను. నేను జీవితంలో అన్ని పదవులు చేశాను, కానీ 75 years ఫంక్షన్ చేస్తున్న సంవత్సరంలో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ అది లేదు, చేస్తే వాడికి పేరు వస్తుంది కదా, నేను ఎందుకు చేయాలి అనే పని. ఇండస్ట్రీలో ఒక 24 క్రాఫ్ట్స్ మీద ఒక కమాండ్ వ్యక్తిగా మీరు మారిపోయారు. కార్మికులు అంటే తమ్మారెడ్డి భరద్వాజ అంటే 24 క్రాఫ్ట్స్. వచ్చాము ప్రభాకర్ రెడ్డి గారు తోసాడు నన్ను అట్లా. దాసరి నారాయణరావు గారు కూడా పుష్ చేస్తూ ఉన్నాడు. సో 24 క్రాఫ్ట్స్లో మిళితం అయిపోయాను. ఓకే, అంటే చాలా పదవులు కూడా చేశారు కదా, అన్ని అసోసియేషన్లు అన్నీ అయిపోయింది. అన్ని అసోసియేషన్లు చేశారు కదా. ఉన్నదన్నట్టు మాట్లాడతారు, బట్ శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఉన్నట్టు మాట్లాడితే అంటారు. కానీ మీరు చూస్తేనేమో మీరు చేసిన రోల్స్ ఏమో అందరినీ ఒక నాయకుల్లాగా కొంతమందికి ఉంటుంది. అదృష్టం నాకేంటంటే జనరల్ తక్కువ మంది శత్రువులు. ఇష్టం లేకపోతే కొంచెం ముఖం మార్చి తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా ఉంటారు. కొంతమందికి నా మీద శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నాను. బట్ చాలా తక్కువ పర్సంటేజ్. ఓకే, అంటే ఒక మీరు కావచ్చు, లేకపోతే దాసరి నారాయణరావు గారు కావచ్చు, ఇలా ఒక టీం ఉండేది. ఇండస్ట్రీ అంటే ముందుకొచ్చి మేము అని చెప్పి పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. పెత్తనం చేసేవాళ్ళు ఎవరన్నా పని మట్టికి చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అది వజ్రోత్సవాల టైంలో ఎక్కువ కనపడింది బాగా. 75 years సినిమా ఇండస్ట్రీ సెలబ్రేషన్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటే వావ్ అనేలాగా చేశారు. ఇప్పుడు 100 yearsకి సెలబ్రేషన్స్ అని మాట్లాడితే ఎవరు కనపడుతున్నారు? అసలు జరుగుతాయా? నీకు 75 years అన్నావు కాబట్టి చెప్తున్నాను. నేను జీవితంలో అన్ని పదవులు చేశాను, కానీ 75 years ఫంక్షన్ చేస్తున్న సంవత్సరంలో నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా. నామినేషన్ కూడా వేసాను. వేసినాక రకరకాల పరిస్థితుల్లో నన్ను వద్దు అని చెప్పి వేరే వాడిని ఎవరినో చేశారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా మాట్లాడి కాదు అన్నారు. నా మెంటాలిటీకి కానీ దీనికి కానీ నేను అన్ని దూరంగా ఉండాలి. ఆ వచ్చిన వాళ్ళు అన్నయ్య మీరు వచ్చి ఇక్కడ పని చేయాలన్నయ్య అని వాళ్ళు అడిగారు. నేను కూడా వీళ్ళు నన్ను కాదన్నారు కదా, వీళ్ళకి ఎందుకు చేయాలి నేను అనుకోలేదు. నేను కూడా వీళ్ళు పని చేశాను. అండ్ నాతో పాటు రేలంగి నరసింహారావు గారు, శోభన్ చచ్చిపోయాడు కదా, శోభన్ గారు, ఏడిది రాజా గారు, వీళ్ళందరూ అసలు నాతో కలిసి చేశాం. అండ్ వండర్ఫుల్ చేసాం. ఆ రోజు మాత్రాన్ని కల్చరల్ ప్రోగ్రామ్ మొత్తం మా కంట్రోలే. యాంకరింగ్ పార్ట్, కల్చరల్ ప్రోగ్రాము, 3 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ అదే. అవును, 3 days. 3 days. అండ్ ఆర్టిస్టులు కూడా అట్లాగే మాకు సహకరించారు. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ అది లేదు. ఇవాళ నేను నువ్వు కాంటెస్ట్ చేస్తానంటే నేను వద్దన్నా అనుకో, ఇక నువ్వు నేను శత్రువులమే. ఇక అక్కడి నుంచి నువ్వు చేసే పనికి అన్నిటికీ నేను అడ్డం పడతాను. ఓకే, ఆ రోజున అది లేదు. ఆ రోజున ఏంటంటే అందరం పని చేయాలి. 75 years ఇండస్ట్రీ ఇది ఒక గౌరవప్రదమైన ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం అందరం గౌరవంగా పనిచేయాలి అనుకుంటాం. ఇవాళ చేస్తే వాడికి పేరు వస్తుంది కదా, నేను ఎందుకు చేయాలి అనే పని. ఓకే, మెంటాలిటీ మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఓకే, ఎవరికి పేరు వస్తే ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ కోసం చేస్తున్నాం మనం. పలానా వాడు చేశాడని ఎవరు చెప్పరు. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటారు, ఎవరు అప్పుడు ఉన్నారంటే మీకు ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదు. అదే అక్కడ రోల్ చూసుకుంటే కూర్చున్న వాళ్ళు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ తీసుకొచ్చాం. అందరూ వచ్చారు, అందరినీ కలుపుకున్నాం. స్టార్ల దగ్గర నుంచి కంప్లీట్ ఇండస్ట్రీని తీసుకొచ్చాం. సౌత్ ఇండియన్ స్టార్స్ మొత్తం వచ్చారు, రజనీకాంత్ సహా అందరిని తీసుకొచ్చాం. మాట్లాడాం, అందరితో మాట్లాడి తీసుకొచ్చాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మన ఇండస్ట్రీలో కుదిరే అవకాశం ఉందా? ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి, ఏదైనా తలపెట్టాలంటే అసలు కలిసి వస్తారా? కష్టం. వస్తారు, రాకేమవుతుంది, కానీ శ్రమ పడాలి. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాలి.
ఇప్పుడు మొత్తం కంకణంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మ్మ్. కలిసి ఇక హోరాహోరీ పోరాటం చేస్తే జరుగుతుంది. ఓకే. జరుగుతుంది పోరాటానికి కాదు, బట్ స్ట్రెయిన్ అవ్వాలి. అదే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా పుట్టడం అయితే మాకేమీ బ్యాగేజ్ లేదు. అవును. వాళ్ళకి ఒక సూపర్ ఇద్దరు పెద్ద స్టార్లు వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళందరికీ ఫోన్ చేయాలంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మ్మ్, మ్మ్. అయినా చేయాలంటే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కలిసి చేస్తే డెఫినెట్గా అవుతుంది, ఓకే. బ్రహ్మాండంగా అవుతుంది. ఓకే, సూపర్ సార్. వదల సినిమాతో థియేటర్లోకి వస్తున్నారు. మీకు ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంది? ఒకప్పుడు పెద్ద బ్లాక్ బాస్టర్లు చూశారు, సినిమా రిలీజ్లు ఫ్లాప్లు, బ్లాక్ బాస్టర్లు కొత్త కాదు మీకు. బట్ మళ్ళీ ఫ్రెష్గా సినిమా ఒకటి రిలీజ్ ఉంది మీది. అంటే నిజంగా చెప్పాలంటే విష్ నాకు ఏంటంటే ఇంకా ఎంతో వయసు ఉందో, ఇంకేం సినిమా చేయగలమో చేయలేమో తెలియదు. ప్రాబ్లీ ఇది లాస్ట్ అవుతుందో లేకపోతే ఇంకా 4-5 చేస్తామో తెలియదు. కానీ బట్ ఇది నాకు బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం. కమర్షియల్ ఎక్స్పెరిమెంట్. ఓకే. కమర్షియల్గా ఉండేదంటే ఎక్స్పెరిమెంట్ చేశాను ఈ సినిమాని. నాకు ఇది సక్సెస్ అయితే చూడాలి, దాన్ని డబ్బుగా కాదు, డబ్బు అనేది పెద్ద సెకండరీ. అది నాకు కానీ, నా ప్రొడ్యూసర్ పార్ట్నర్కి కానీ, జగపతి బాబుకి కానీ, చోటాకి కానీ, డైరెక్టర్కి కానీ, ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఒక లైఫ్ ఉంటుంది. అది కాకుండా ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. ఓకే. ప్లస్ మాలాంటివి ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి ఇళ్లలో కూర్చున్న సీనియర్ ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. మనం ట్రై చేయొచ్చు, మనం చేయొచ్చు సినిమా అని ఒక ధైర్యం వస్తుంది. ఓకే. సో లాట్ ఆఫ్ మిగిలిన వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి అయ్యే అవకాశం ఉంది. సో ఈ కొత్త వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకుంటూ ఉండొచ్చు అనే ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నాకు చాలా సక్సెస్ కావాలి, మంచి సక్సెస్, చాలా పెద్ద సక్సెస్ కావాలి నా కోరిక. ఓకే. అవుతుందని నమ్మకం. ఓకే. బట్ ప్రేక్షకులు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. సో బట్ 50 ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, నాకు ఒక మంచి స్థానం ఇచ్చారు ఇండస్ట్రీలో కానీ బయట ప్రజల్లో కానీ. సో ఈ సినిమాలో కూడా నన్ను అట్లాగే ప్రేమిస్తారని, అట్లాగే ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. తెలుగు వన్